బైబుల్ స్టడీ ప్రతి విజ్ఞానం బైబుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ అడ్డంకులు రాకుండా ప్రతి ఒక్కరిని తోడు నడిపించండి. దేవయేసయ్య తోడు నీడగా ఉండండి. దేవాని వాగ్దంలో లోకంలో పడకుండా మీరు కాపాడండి. శక్తిని బలాన్ని ఇవ్వండి. దేవాలోకం వైపు చూడకుండా దయచేసి యాక్టివేషన్ నుంచి క్లోజింగ్ ప్రేయర్ దాకా మనం కాపాడండి. ముందుకు నడిపించండి. మన తప్పు చేసింటే క్షమించండి. చిన్ని ప్రార్థనలు పెట్టుకుంటే మా తండ్రి. థ్యాంక్ యూ సాగర్. ఇప్పుడు స్టార్ట్ యాక్టివిటీ ఉంటుంది. నవీన్ అన్న ఓకే, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మనకి పామ్ సండే ఉంది కాబట్టి సో అన్న స్క్రీన్ కనిపిస్తుందా? నో చెల్సి కనపడలేదు. ఒక్క నిమిషం. నవీన్ అన్న కంటిన్యూ చేస్తాను. ఓకే, సో నేను నెంబర్ చెప్తాను. సో దాన్ని బట్టి మరి సో ఫస్ట్ వన్ మీరు చూసారు, నాకు తెలుసు. సో నేను ఇప్పుడు సెకండ్ వన్ 2. సో బైబిల్లో ఒక సిచ్యువేషన్ ఉంది, అక్కడ 2 నెంబర్ యూజ్ చేసాం. సో ఫస్ట్ నెంబర్ ఏంటంటే వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. సెకండ్ వన్ 2. గెస్ ఎనీవన్? 2 అనే నెంబర్ బైబిల్లో ఒక సిచ్యువేషన్లో యూజ్ చేయబడింది. జీసస్ క్రైస్ట్ ప్రేజ్ చేశాడు ఆ పర్సన్. 2 కాసులు. యా, కరెక్ట్ ఆన్సర్. సో బీద బెదవరాళ్ళు 2 కాసులు దేవునికి మందిరంలో ఇస్తుంది కదా, సో అక్కడ 2 అనేది ఉపయోగించింది. సో నెక్స్ట్ వన్ 3. బైబిల్లో చాలా సిచ్యువేషన్స్లో 3 యూజ్ చేయబడింది. సో నాకు ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీరు చెప్పాలి. ఎస్, ఓకే, దాట్ వన్. ఇంకా 4 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా 3 రోజులు చీకటి కమ్మను. ఓకే, ఇంకా ఒక ప్రవక్త ఒక ప్లేస్కి పోమంటే ఇంకో ప్లేస్కి వెళ్తాడు, ఏమైంటుంది? 3 రోజులు చేప కట్టు. ఇంకా మన ప్రొటెస్టెంట్స్ అంతా కూడా ఒక సిద్ధాంతాన్ని పాటిస్తాం, దాన్ని ఏమంటారు యాక్చువల్గా? ట్రినిటీ ఇన్ క్రైస్ట్. yes of course, correct. first thing ట్రినిటీ. సో 3 అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటి అని దాన్ని సూచిస్తుంది. సో ట్రినిటీ ఇన్ క్రైస్ట్. అడిషనల్గా ఏంటంటే యేసుక్రీస్తు 3వ దినాన లేచాడు, తర్వాత యోన చేపకల్పులో ఉన్నాడు అనేది. కానీ తర్వాతకి పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు కదా, నాకు క్రీస్తవో తెలియదు అని. సో ఇవన్నీ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్, సో గుడ్ 4. బైబిల్ ఒక టైంలో 4 కూడా ఉపయోగించబడింది. థింక్ ఇది జీసస్ క్రైస్ట్ భూమి పైన ఉన్నప్పుడే జరిగింది ఇన్సిడెంట్. లేదా? ఓకే, సో ఆ పర్సన్ పేరు ఎల్తో స్టార్ట్ అవుతుంది. లాజర్ చనిపోయినప్పుడు అన్న ఇలా 4 దినంలో అయిన తర్వాత 4 దినంలో అవుతుంది లాజర్ చనిపోయి. సో అది లాజర్ చనిపోయిన తిరిగి లేచింటాడు 4.
సో ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని కూడా గుర్తున్నాయని అనుకుంటున్నా. 2 దేనికి సూచిస్తుందని నేను చెప్పాను. సో బీద విధవరాలు 2 కాసులు 1 అనేది చెప్పాను. నెక్స్ట్ చూడండి 5 చెప్పండి. బైబిల్ ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ని ఆ ఇన్సిడెంట్ తోనే మనం బాగా, అంటే ఆ ఇన్సిడెంట్ ముందు ఆ ఇన్సిడెంట్ తర్వాత అని చెప్తాం. అతను ఒక రాజు కూడా. దావీదు. Yes, good. ఎలా లక్ష్మి? 5 రాళ్ళు 5 నున్నని రాళ్ళు గొలియాతని చంపడానికి తీసుకెళ్తారు. చూడండి ఇక్కడ. అండ్ గెస్ చేయండి, చాలా అసలు పార్టిసిపేషన్ లేదు. 6 దీనికి సూచిస్తుంది. నేను ఇట్లే 100 వరకు వెళ్ళలే, కానీ జస్ట్ థింక్ చేయండి. ఓకే, 6 ఇది కొంచెం డిఫికల్ట్ ఉండదు. నాకు తెలిసి డిఫికల్ట్ ఏమి ఉండదు, బట్ ట్రై. సో దేవుడు సృష్టిని 6 రోజులు చేస్తాడు కదా, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. సో ఇది అది. సో 7 దేనికి సూచిస్తుంది? యాక్చువల్గా క్రిస్టియన్స్లో చాలా వరకు 7కి ప్రాముఖ్యత ఇస్తారు కదా. 7కి సంబంధించిన సిచ్యువేషన్స్ చెప్పండి బైబిల్లో ఫాస్ట్. విశ్రాంతి దినం. ఓకే, సిల్వలు పలికిన 7 మాటలు. సో ఇంకా ఏంటి, ఆల్మోస్ట్ ఇంతే. ఇంకోటి ఏంటి అంటే బైబిల్లో మనము ప్రకటన గ్రంథం చదివితే అక్కడ 7 సంఘాలకి లేఖ రాస్తాడు యోహాను. సో అది మాత్రం ప్రాముఖ్యంగా ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 7 సంపూర్ణతకు సూచన. ఇంకొకటి యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు పలికాడు. ఓకే, నెక్స్ట్ 12. చాలా ఉన్నాయి, చెప్పండి ఏమేమి ఉన్నాయి. 12 స్పెషాలిటీ ఏంది బైబిల్లో? 12 శిష్యులు. 12 మంది శిష్యులు. ఇంకా ఒక్కటి చెప్పారు, 12 మంది శిష్యులు. సరే, ఇంకొకటి ఏంటిది అంటే, సో అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది గోత్రాలు వస్తాయి బైబిల్లో. సో 12 దానికి కూడా సూచిస్తుంది. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాతకి పరలోకంలో 12 ద్వారాలు ఉంటుంది. సో అది కూడా. నెక్స్ట్ 30 దేనికి సూచిస్తుంది? ఇది ఈస్టర్కి రిలేటెడ్ గుడ్ ఫ్రైడేకి రిలేటెడ్ నెంబర్. ఇది కొంచెం తెలుసుకోండి, తెచ్చుకోండి. ఆ పర్సన్ని తిట్టుకుంటాం మనం. వెండి నాణ్యాలన్నా. ఎస్. సో యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తుని అమ్ముతారు. అండ్ ఇంకొకటి 30 సంవత్సరాలను యేసుక్రీస్తు తన పరిచర్యను ప్రారంభిస్తాడు కదా, 30 yearsలో. సో ఈ నెంబర్స్ స్పెషాలిటీ అవి. నెక్స్ట్ చూద్దాం. 40 దేనికి సూచన? లెంట్ డేస్. ఇంకా నోవాహు కాలంలో 40 days వర్షం పడుతుంది. ఇంకా 40 నాకు తెలిసి ఒక 4 సిచ్యువేషన్స్ ఉంది. ఆఫ్ కోర్స్ చెల్సి చెప్పేసింది. సో ఫస్ట్ థింగ్ ఏంది, యేసుక్రీస్తు 30 ఉపవాసం ఉంటాడు, నోవాహు జల ప్రవాహం గురించి. తర్వాతకి మోషే హోరేబు కొండ పైన ఉండి అక్కడ ఉండి దేవునితో మాట్లాడతాడు. సో ఇవి కదా. ఇంకొక 2 ఉన్నాయి. 100 దేనికి వచ్చింది? 100 బైబిల్లో ఈ పర్సన్ నుంచే మనము చాలా వరకు ఆదికాండం అనేది ఉంటుంది. హండ్రెడ్ 100 ఏళ్లకు ఇస్సాకు పుట్టేదా? ఇప్పుడు చెప్పావు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఈ 2 మిగతా 2 ఉన్నాయి కదా. నెక్స్ట్ చూద్దాం. ఇదే
ఆల్మోస్ట్, బట్ ఐ హ్యావ్ టు నో. 666 దేనికి సూచన? ఈవిల్ నెంబర్. సో ఈవిల్ నెంబర్ ఎందుకంటే యాంటీ క్రైస్ట్ యొక్క సింబల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో అంత్య దినాల్లో ఈ 666 అనే నెంబర్ మన నుదిటి పైన కానీ మన చేతి పైన కానీ ఈ నెంబర్ అనేది ఉంటుంది. ఇది రిప్రజెంట్స్ ఆఫ్ సింబల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈ నెంబర్ ఏంటి? 1,44,000. ఏంజిల్సా? కాదు. సో ఇది మీకు చెప్పాలని నేను అనుకున్నాను. సో ఇస్రాయల్లో 12 గోత్రాలు ఉన్నాయి కదా. సో 12 గోత్రాల నుంచి ఒక్కో గోత్రం నుంచి 12,000 మంది ముద్రింపబడతారు. సో 12 into 12,000 మంది అంటే 1,44,000. సో దీని గురించి మనకి ప్రకటన 4 ఉంటుంది. సో ఇది మీరు తెలుసుకోవాలని ఈ నెంబర్స్ అని నేను చెప్పాను. కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు, బట్ హ్యావ్ టు మన బైబిల్ తెలుసుకోవాలి కాబట్టి. అండ్ ఇంకొకటి ఈరోజు యాక్టివిటీలో ఇంకొకటి కూడా ఉండబోతుంది. సో పాస్టర్ నాకు ఏం చెప్పాడంటే ఎవ్రీ వీక్ ఒక మిషనరీ గురించి తెలుసుకుందామని మనకు చెప్పాడు. సో ఓకేనా? సో ఫస్ట్ మన ఇండియాకి వచ్చిన మిషనరీ పేరు ఎవరు చెప్పండి? మన ఇండియాకి వచ్చిన ఒక మిషనరీ, హీ వాజ్ ద ఫస్ట్ మిషనరీ. యా, కరెక్ట్. కాదు, మిషనరీ అన్న, యేసుక్రీస్తు శిష్యుడు తను, తోమా. సో ఒక మిషనరీ, ఆయన పేరు చెప్పినట్టు విలియం కేరీ. సో విలియం కేరీ ఆగస్ట్ 17, 1761లో ఇంగ్లాండ్లో పుట్టిండు. ప్రైమరీగా తను చెప్పులు కుట్టేవాడు, కోబ్లర్గా ఉన్నాడు. తర్వాతకి తను పాస్టర్ ట్రైనింగ్కి వచ్చి తర్వాతకి అక్కడున్న కమిటీ నుంచి ఇండియాకి వచ్చిండు. ఇండియాకి ఎక్కడికి వచ్చిందంటే 1973లో సిరంపూర్కి వచ్చాడు. ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో వచ్చాడు. సో బాప్టిస్ట్ చర్చ్ నుంచి ఇతను ఇలా వచ్చాడు, ఇక్కడికి వచ్చిండు. తర్వాతకి తను 1834లో చనిపోయిండు, June 9th. సో తిన గురించి మనం ఏం తెలుసుకోవాలి, యాక్చువల్గా ఏం చేశాడు అని అంటే రిఫార్మ్స్ అండ్ వర్క్స్ ఆఫ్ కేరీ. సో విలియం కేరీ ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ వెస్ట్ బెంగాల్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ బెంగాలీ నేర్చుకున్నాడు. బెంగాలీ నేర్చుకుని ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చదువుకోండి, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్కి కూడా ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమర్లీ చాలా ఇంపార్టెంట్ అని తను చెప్పాడు. అది కాకుండా తను తర్జుమా అనేది చేశాడు. బైబిల్ని ఇంగ్లీష్ నుంచి ఇండియాలో ఉన్న 7 different లాంగ్వేజెస్కి తను కన్వర్ట్ చేశాడు. అంటే తను ట్రాన్స్లేట్ చేసిండు. తను ఫస్ట్ బెంగాలీ నేర్చుకున్నాడు, తర్వాత మరాఠీ, పంజాబీ, సంస్కృతి ఇవన్నీ చేశాడు. అంటే బైబిల్ ఇండియాలో ప్రింటింగ్ కూడా విలియం కేరీ. ఇది కాకుండా విలియం కేరీ ఏం చేశాడంటే సతీ మూమెంట్ మీలో ఎంతమందికి తెలుసు? స్కూల్లో చదువుకుని ఉంటారు, తెలుసా సతీ మూమెంట్? ఎవరైనా చెప్తారా సతీ మూమెంట్ అంటే? చక్రవర్తి చెప్తున్నాడు, తమ్మేస్తున్నాడు. సో ఒక భర్త చనిపోతే భర్త చితిలో భార్యను కూడా చితిలో కాల్ చేసి చంపేస్తాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ విలియం కేరీ తన కళ్ళ ముందు చూసి ఆపదామని ట్రై చేసినా అవ్వలేదు, ఎందుకంటే అప్పట్లో ఇండియన్స్ అలా కల్చర్ ఫాలో అవుతుండని. సో తను ఏం చేశాడంటే అక్కడున్న బ్రిటిష్ కమిటీ వాళ్ళకు ఇది ఎట్లనా చేయాలని మన ఇండియన్ లీడర్ అయిన బాల్ గంగాధర్ తిలక్ తనతోనే కలిసి బ్రిటిష్ కమిటీ వాళ్ళకి ఒక లెటర్ రాసిండు. ఈ సతీ మూమెంట్ అనేది ఇండియాలో ఆగిపోవాలి, ఖచ్చితంగా ఇది నాట్, ఎందుకంటే ఒకరు చనిపోయేది అనేది మనిషి చేతిలో ఉంటుంది, దేవుని చేతిలో ఉంటుంది, బలవంతంగా ఎవరిని చంపకూడదు అని బాల్ గంగాధర్ తిలక్తోన బ్రిటిష్ కమిటీకి ఒక లెటర్ రాసిండు. తర్వాతకి అది యాక్షన్లోకి వచ్చింది. సెకండ్ థింగ్, ఇన్ఫాంటిసైడ్స్. అంటే అప్పట్లో ప్రీవియస్గా మనకు తెలుసు కదా, ఒకవేళ కడుపులో ఉన్నప్పుడు మగ బిడ్డో ఆడబిడ్డో తెలిసేది. సో ఆడబిడ్డ అయితే చంపేసేవాళ్ళు కొంతమంది ప్రీవియస్గానే. సో లేదు, అది కూడా చేయొద్దు అని దాని గురించి కూడా పోరాటం చేశాడు. నేను ఓన్లీ బైబిల్ని మాత్రమే ట్రాన్స్లేట్ చేయకుండా ఇంగ్లీష్లో ఉన్న డిక్షనరీని తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్న డిక్షనరీని బెంగాలీలో తనకు వచ్చిన లాంగ్వేజెస్ ఏవే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా చేస్తాడు. అలాగే తిను సైన్స్కి రిలేటెడ్ అయినా కాబట్టి ఒక బొటానికల్ ల్యాబ్ రీసెర్చ్ కూడా తను చేసి అండ్ ఇండియాలో ఫ్లోరా గురించి చదువుకోవడం దానిపైన కూడా రీసెర్చ్ చేస్తాడు. సో ఇది విలియం కేరీ గురించి మనం తెలుసుకోవాల్సింది. హీఈస్ ద ఫస్ట్ మిషనరీ టు కమ్ టు ఇండియన్. అండ్ తన గురించి నేను విన్న ఒక థింగ్ ఏంటంటే, మనం ఒకరికి సువార్త చెప్పడానికి ఒకసారి చెప్తే వినట్లే, 2 సార్లు చెప్తే వినట్లే కదా. తను 6 years కష్టపడితే ఒక్క ఆత్మ రక్షింపబడింది. ఒక్క ఆత్మ అంటే ఒక్క పర్సన్ తను యేసుక్రీస్తుని నమ్మాడు. ఆ వ్యక్తిని కూడా within 2 monthsలోనే ఇండియన్స్ చంపేశారు. సో ఇట్స్ చాలా హార్డ్గా తను, అంటే చాలా
క్లిష్టమైన పరిస్థితుల్లో సువార్త అనేది తను అందించాడు. సో తన నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎఫర్ట్స్ అనేది ఎప్పటికైనా పెట్టాలి. మీకు విలియం కేరీ మూవీ అనేది కూడా యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. తను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ కష్టపడి సమ్ ఇయర్స్ కష్టపడి ప్రింటింగ్ చేస్తే అవంతా కూడా కాలిపోతాయి. మళ్ళీ స్క్రాచ్ నుంచి తను స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ కూడా తను చింతించలే. చాలా వరకు వాళ్ళ పిల్లలు చనిపోతారు, వాళ్ళ భార్య కూడా చనిపోతుంది. ఏదైనా కానీ సువార్తను మాత్రం తను ఆపలేదు. సో మనం తన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే నెవర్ గివ్ అప్. అంతే కదా, చాలాసార్లు మనం స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అంటారు కదా, వాట్స్ యువర్ యాటిట్యూడ్ అంటే నెవర్ గివ్ అప్ అని చెప్తాం. సో విలియం కేరీ దగ్గర కూడా మనం అదే నేర్చుకోవాలి, నెవర్ గివ్ అప్. ఏదైనా అవ్వచ్చు మన లైఫ్లో కూడా, అది ఇది ఆటంకాలు వస్తుంటాయి, కానీ మనం ఏదైతే గోల్ ఉందో వాటిని వదులుకోకుండా మనం ముందుకెళ్ళాలి. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో థ్యాంక్ యూ హిమబిందు. ఓవర్ టు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు సాంగ్ ఉంటుంది, ప్రీతి సుధా. ఉన్నావా ప్రీతి సుధా? Shall I start, Akka? ఓకే. విరిగి నలిగిన నన్ను చెదరనీయరెన్నడు యేసయ్య నీ ప్రేమ, ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ. విరిగి నలిగిన నన్ను చెదరనీయరెన్నడు యేసయ్య నీ ప్రేమ, ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ. తల్లిలా నన్ను లాలించును, పడనీయడు నన్నెన్నడు, నా కన్నీరంతా తుడచును, కౌగిలిలో హత్తుకొనును. తల్లిలా నన్ను లాలించును, పడనీయడు నన్నెన్నడు, నా కన్నీరంతా తుడచును, కౌగిలిలో హత్తుకొనును. నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమ, నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమ. తల్లిలా నన్ను లాలించును, పడనీయడు నన్నెన్నడు, నా కన్నీరంతా తుడచును, కౌగిలిలో హత్తుకొనును. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రీతి సుధా. ఇప్పుడు మనము ఇంట్రడక్షన్ ప్రేయర్లోకి వచ్చినాం. నన్ను ఇంట్రడక్షన్ ప్రేయర్ చేయాలి. సో మనం అందరం కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం ప్రభువైన యేసయ్య, నీకే వందనాలు దేవా. దేవా, ఈరోజు మేము అందరం కూడా బైబిల్ స్టడీలు ఇక్కడ కూడి ఉన్నాం దేవా. మమ్మల్ని అందరినీ కూడా దేవా నీ యొక్క వైపు తిప్పుకొని మనం అడుగుచున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో దేవా నీ కొరకు మేము సమయం మాకు మందిరంలోనే కాకుండా దేవా మళ్ళీ ఇక్కడ మేము బైబిల్ స్టడీలో కూడి ఉన్నాం దేవా. నీ యొక్క వాక్యాన్ని తెలుసుకున్నామని ఇక్కడ కూడి ఉన్నాం దేవా. మాకు శ్రద్ధను దయచేయమని అడుగుచున్నాం దేవా. నీ వాక్యం ఎప్పుడు మేము వినబోచున్నాం కదా దేవా.
దేవా మా యొక్క కళ్ళన్నీ కూడా దేవా మేము మీ పైన శ్రద్ధ ఉంచడానికి మాకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం దేవా. మాకు సంఘం నిమిత్తమే కూడా మేము ప్రార్థిస్తున్నాం దేవా. రానున్న గుడ్ ఫ్రైడే విషయమైనా కానీ దేవా, ఈస్టర్ విషయమైనా కానీ దేవా, అంతా కూడా దేవా నీ చేతుల్లో ఉంచుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే దేవా మా దేశ పరిస్థితులు కూడా నీకు తెలుస్తుంది దేవా. రాబోతున్న ఎలక్షన్లో కూడా దేవా ఒక నిజమైన నాయకుడిని ఎన్నుకోమని అడుగుతున్నాం తండ్రి. మాకు దేశ పరిస్థితులు అన్నీ కూడా మీకు తెలుసు దేవా. క్రైస్తవులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి దేవా. ఆ దాడులు ఎందుకు జరుగుతున్నాయో మాకు తెలియదు కానీ దేవా, వాటిని ఎదుర్కొనే శక్తిని, బలాన్ని కూడా మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. క్రైస్తవుల్లో కూడా దేవా ఉజ్జీవాన్ని తీసుకురామని అడుగుతున్నాను దేవా. వాక్యం చాలా అరిపోయిన స్థితిలో ఉంది దేవా. విశ్వాసాలు కూడా బలహీనలుగా అయిపోతున్నారు దేవా. యేసయ్య నువ్వే నీ యొక్క ఉజ్జీవాన్ని నీ యొక్క దేశంలో తీసుకురామని అడుగుతున్నాను దేవా. నారాయణపేట పట్టణంలో కూడా దేవా క్రైస్తవులకు ఉజ్జీవాన్ని కూడా తీసుకురామని అడుగుతున్నాను దేవా. అలాగే దేవా ముఖ్యంగా కూడా దేవా మా సంఘం విషయమే ప్రార్థిస్తున్నాను దేవా. మా సంఘంలో దేవా రాబోతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దేవా, మా సంఘంలో ఏవైతే డెవలప్మెంట్ విషయాలు అయితే ఉన్నాయో దేవా, అవన్నీ కూడా దేవా నీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. సమస్తం కూడా దేవా నువ్వు సమకూలంగా అన్నీ కూడా జరిగించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే దేవా మా యొక్క పాస్టర్ విషయమే కూడా నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఆ బిడ్డకు కూడా దేవా మంచి ఆరోగ్యాన్ని నేను దయచేయమని అడుగుతున్నాను దేవా. తను సువార్త విషయం వేరే ప్రాంతాలకు వెళ్తున్నా కానీ దేవా తన యొక్క రాకపోకలందుకు కూడా నువ్వే కాచి కాపాడమని అడుగుతున్నాను దేవా. తన కుటుంబాన్ని కూడా నువ్వు దీవించమని అడుగుతున్నాను దేవా. అలాగే దేవా యవ్వనులైన మేము కూడా దేవా మాకు ద్రోవ తప్పకుండా దేవా నీ యొక్క అడుగు జాడలను నడుచుకుంటే మాకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవా. టెక్నాలజీ పెరుగుతుండగా దేవా నీకు దూరంగా వెళ్ళే అవకాశాలు మాకు చాలా ఎన్నో వస్తున్నాయి దేవా. అయినా కానీ దేవా వాటిని త్రోసివేసి దేవా నీ యొక్క వాక్యాన్ని మేము ప్రథమంగా ఉంచుకునేందుకు మాకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని కూడా దయచేయమని అడుగుతున్నాను దేవా. మేము జ్ఞానంగా ఈ యొక్క లోకంలో నడుచుకునేటప్పుడు నువ్వే మాకు సహాయాన్ని దయచేయమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు బైబిల్ రీడింగ్ ఉంటుంది. సంకల్ప ఉన్నా బైబిల్ రీడింగ్. కీర్తనలు 4వ అధ్యాయం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా నా భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బాలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకు వారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయును. వారి ధాన్య సోషల్ మీడియా అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, వాట్సాప్ కానీ, ఇట్లా అన్నీ దాంట్లో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. కానీ మనం క్రైస్తవ యవనస్తులమైన మనం మంచిని మాత్రమే తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎక్కువ మట్టుకు సాతాను మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆకర్షిస్తూ ఉంటాడు. మనం చెడిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి మనం ఓవర్కమ్ చేసి బయట పడాలంటే వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ దట్ ఐఎమ్ ఇన్ దిస్ డిస్ట్రాక్షన్, గాడ్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ డిస్ట్రాక్షన్ అని చెప్పేసి మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఆ డిస్ట్రాక్షన్ వైపు వెళ్ళకుండా దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. మరి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో చాలా డిస్ట్రాక్షన్ అవుతుంది. యూత్గా మెయిన్గా ఉండేది ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ సండే చర్చ్కి వస్తున్నాం. మన ఫ్రెండ్స్ కాల్ చేసి అరే ఇట్లా సినిమాకి పోదాంరా, ఇట్లా బర్త్డేస్కి వెళ్దాము, బయట తిరుగుదాం అని చెప్పేసి కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే నువ్వు ఎంత చెప్పినా, నేను చర్చ్కి వెళ్ళాలని ఎంత చెప్పినా వాళ్ళు ఫోర్స్ చేసినప్పుడు నువ్వు ఏం అనలేవు. అట్లాంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఈ డేస్లో నౌడేస్ యూత్కి ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మరి ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి రాకుండా మనం దేవునితో ఎక్కువ సహవాసం చేసినప్పుడు దేవుడు ఈ డిస్ట్రాక్షన్ నుంచి, ఈ యవ్వనేచ్ఛలు అనే దాని నుంచి మనల్ని తప్పిస్తాడు అనమాట. అయితే బైబిల్లో చూసుకున్నప్పుడు ఆదికాండంలో
39వ అధ్యాయం చూస్తే మొత్తం చదివినప్పుడు మనం యోసేపు పోతిఫర్ ఇంటికి వచ్చినప్పుడు పోతిఫర్ యోసేపుకు ఆయనకున్న ఆస్తి మొత్తం అప్పగించి ఆయన ఇంట్లో ఉన్న వాటిని మంచిగా చూసుకోమన్నప్పుడు పోతిఫర్ వాళ్ళ వైఫ్ యోసేపుని ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా అప్పుడు యోసేపు తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలాగే మనం కూడా ఆ డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్ళకుండా దేవునికి దూరం కాకుండా మనల్ని మనం దేవుని వైపు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మరి సెకండ్ వార్నింగ్ ఏంటంటే, రెండో హెచ్చరిక ఏంటంటే ఫస్ట్ తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అంటే లైక్ నీ ఏజ్, నీ యూత్ ఏజ్, యంగ్ ఏజ్ని బట్టి నేను ఎవరు కూడా వేలెత్తి చూపించకుండా నువ్వు చూసుకోవాలన్నమాట. వేలెత్తి చూపించడం అంటే ఏమంటారు, సంథింగ్ మనం ఏదైనా మాట్లాడినప్పుడు కానీ మనం ఏదన్నా లైక్ మన మాటలలో వేరే తప్పుగా మాట్లాడినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు విని నువ్వు అట్లా మాట్లాడినావు, నువ్వు అట్లా మాట్లాడుకొని ఉండాల్సింది అని చెప్పేటట్టు ఉండకుండా మనం మన యవ్వనాన్ని ఎట్లా అంటే అరే వాడు యంగ్ ఏజ్లో ఉన్నా కానీ ఏ డిస్ట్రాక్షన్కి వెళ్ళకుండా మంచిగా మాట్లాడతాడు, అందరితో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, మంచిగా బిహేవ్ చేస్తాడు, అట్లా అనిపించుకోవాలి. ఈ యవ్వనంలో నిన్ను నీవు అట్లా అనిపించుకోకుండా ఉండాలంటే దేవుడు నువ్వు మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. అంటే ఏ విషయాలు మాదిరిగా ఉండాలి అన్న డౌట్ మనకు వస్తుంది. ఏ విషయాలు అంటే ఫస్ట్ మాట, అంటే ద స్పీచ్ యూ టాక్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే ద బిహేవియర్ యూ బిహేవ్, అంటే ఫెలోషిప్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే చర్చ్లో ఉన్నప్పుడు కానీ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు కానీ నువ్వు బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి నీ యంగ్ ఏజ్ ఎట్లాంటిది అనేది దేవుడు నిర్ణయిస్తాడనమాట. మరి థర్డ్ వన్ ఏంటంటే ద గాడ్స్ లవ్ యూ షో టువర్డ్స్ ద ఫెలోషిప్, అంటే నువ్వు చూపించే దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించకుండా మరి అందరితో ప్రేమగా మాట్లాడే విధానాన్ని దేవుడు చూసుకోమని చెప్తున్నాడు. మరి నెక్స్ట్ ఏంటంటే విశ్వాసం, ఫిఫ్త్ వన్ పవిత్రత. ఈ ఫైవ్ థింగ్స్ నువ్వు మంచిగా చూసుకుంటే నీ యవ్వనాన్ని ఎవరు తృణీకరించరు. అంటే నిన్ను ఎవరు కూడా అంటే తక్కువ చేసి చూడొద్దు, అంటే వాడు ఇట్లా రా అని చెప్పొద్దు. అంటే మన బిహేవియర్ని బట్టి మన మాటని బట్టి మన క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుంది అంటారు కదా, అట్లనే మన మాటలు, మన బిహేవియర్, మనం చూపించే దేవుని ప్రేమ, మన విశ్వాసం కూడా ఇతరుల పట్ల ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలన్నమాట. మరి నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ హెచ్చరిక ఏంటంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, ఎడతెగక ప్రార్థించాలి. మరి ఇది మొదటి దశలోనికలు 5వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. అంటే ప్రేయర్ మన క్రిస్టియన్ లైఫ్కి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రేయర్ అని అంటాం కదా, అట్లనే ప్రేయర్ కూడా మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ప్రేయర్ కోసం అనేది నిర్లక్ష్యం చేయొద్దు. మనం బాధలు ఉన్నా కానీ సంతోషంలో అని అంటే ఉన్నా కానీ మనం ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయొద్దు. ఏ సమయం అయినా కానీ ఎప్పుడైనా కానీ నువ్వు ప్రేయర్ చేసుకో. ఈవెన్ నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉన్నావు, అయినా కానీ దేవుడు నీ హృదయాన్నే చూస్తాడు. కానీ నువ్వు ఎట్లా ప్రేయర్ చేస్తున్నావు, ఎప్పుడు ప్రేయర్ చేస్తున్నావు అని చూడదు. నీ హృదయంలో ఉన్న వేదన దేవునికి తెలుసు. సో నువ్వు ఎప్పుడు ప్రే చేసినా కానీ నీకు జవాబు అనేది వస్తుంది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే మనకు ఎగ్జామ్స్, మనం స్టూడెంట్స్ కాబట్టి మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం చాలా భయపడతాం అనమాట. అరే నాకు ఈ సబ్జెక్ట్ రాదు, నేను ఏం రాస్తానో ఏమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాం. ఎంత చదువుకున్నా కానీ ఆ ఎగ్జామ్ వరకు వెళ్ళేసరికి ఆ భయం అనేది అట్లనే ఉండిపోతుంది. సో అట్లా భయం ఉన్నప్పుడు
దేవునికి ఒక్క చిన్న ప్రార్థన, దేవుడా నాకు ఇట్లా భయం అవుతుంది, నువ్వే సహాయం చేయాలి దేవుడా అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ ఇట్లా ప్రేయర్ చేసుకొని ఇట్లా బయటికి రాగానే నీకు దేవుడు ఆ ధైర్యాన్ని ఇస్తాడు. ఓకే, ప్రేయర్ చేసుకున్నా, ఇప్పుడు నేను రాయగలుగుతా అనే ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రేయర్లో నీకు ఇప్పుడు బాధగా ఒంటరిగా ఉన్నా అనిపిస్తుంది అనుకో, నువ్వు ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నీకు తోడున్నట్టు అనిపిస్తాడు. అట్లా ఏ సిచ్యువేషన్లో అయినా కానీ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సిచ్యువేషన్లో ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అంటే ఏదో ప్రార్థన చేయాలి అట్లా కాదు, అది నీకు దేవునికి ఉన్న మధ్య సంబంధం అనమాట. ద కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్, ద కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్, అది మాత్రం మనం నిర్లక్ష్యం చేయొద్దు. మరి దేవుడు 4th హెచ్చరికగా ఏం చెప్తున్నాడు అంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవం చేపట్టము అని చెప్తున్నాడు. మరి బీయింగ్ అ క్రిస్టియన్ నీకు 3 ఆపోనెంట్స్ ఉంటుంది అనమాట. ఎవరు అంటే ఫెయిత్ అనేది టెస్ట్ చేయబడుతుంది, నీ హోప్ చూస్తాడు దేవుడు, నువ్వు ఎంత నమ్ముతున్నావు చూస్తాడు. మరి ఇంకోటి ఏంటంటే నువ్వు వాక్యం ఎంతగా చదువుతున్నావు అనేది చూస్తాడు. విశ్వాసం అనేది దేవుడు అంటాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉన్నా కొండను నీళ్ళల్లో పడేయచ్చు అని చెప్పేసి, అట్లనే దేవుడు చెప్తున్నాడు. మనం విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటే నువ్వు విశ్వాసం ఈ భూమి మీద ఈ విశ్వాసం కాపాడుకున్నట్టయితే పరలోకంలో అంటే నిత్య జీవంలో నీకు ప్లేస్ అంటే అది దేవుడు చెప్తాడు, నువ్వు భూమి మీద నన్ను ఒప్పుకుంటే పరలోక రాజ్యంలో నేను నిన్ను ఒప్పుకుంటా అని చెప్తాడు. అట్లనే దేవుడు ఏమంటాడంటే హోప్ అనేది మన హెల్మెట్ లాగా ఉండాలి, దేవుని వాక్యం అనేది మన స్వర్డ్గా ఉండాలి, అంటే మన ఖడ్గంగా ఉండాలి. ఇలా దేవుడు ఈ 3 విషయాలను చెప్తా ఉన్నాడు. మరి మన విశ్వాసం కొరకు మనం పోరాడాలి, మన విశ్వాసంలో తప్పిపోకుండా మరి తుది వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మరి మన విశ్వాసంలో తొట్టిల్లకుండా ఉండాలి అంటే లైక్ సమ్టైమ్స్ ఏంటంటే మనకి ఏదో ఒక విషయంలో చెడు జరిగింది, చెడు అంటే చెడు రాదు, సంథింగ్ మనం అనుకున్న విషయం జరగలేదు, నెక్స్ట్ టైం వేరే విషయంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు సాతాను నిన్ను శోధించవచ్చు. ఎట్లా అంటే చెప్తుంటాడు నీకు అట్లా కాదు ఇట్లా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీకు ఇయ్యలేదు, ఈసారి ఏమి ఇస్తాడు, ఈసారి కూడా ఇవ్వడేమో అని చెప్పినప్పుడు నీ విశ్వాసం నీకు లోపల ఏమనిపిస్తుంది అంటే, అవును నేను మొన్న ప్రార్థన చేసినప్పుడు కూడా ఇయ్యలేదు, ఈసారి కూడా ఇయ్యడేమో అనేసి అనిపిస్తుంది. కానీ నువ్వు అట్లా విశ్వాసంలో తప్పిపోకుండా మరి సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు ఆ శోధనను జయించి మరి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం ఈ భూమి మీద ఉన్నంత వరకు, మన ఆఖరి నిమిషం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడి నిత్య జీవంలో మనకంటూ ఒక ప్లేస్, ఆయన కింగ్డమ్లో ఒక ప్లేస్ అనేది మనకి ఇస్తాడు అనమాట. నెక్స్ట్ 5th లాస్ట్ హెచ్చరిక ఏంటంటే, లాస్ట్ వార్నింగ్ దేవుడు ఇస్తున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమ అనుభవించుము. 2 తిమోతి 2:3 ఉంటుంది. మరి క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె, సైనికుడు అంటే సోల్జర్. ఇప్పుడు మన దేశం ఇండియాని పాకిస్తాన్ నుంచి కానీ లేకపోతే చైనా నుంచి కానీ డిఫరెంట్ ఆపోనెంట్స్ నుంచి కాపాడేది ఎవరు, ఇండియన్ ఆర్మీ కదా. అట్లనే మనల్ని మనం కాపాడుకోవడానికి మనం సైకిల్ వలె కావాలి. ఎట్లా అంటే మన కోసం దేవుడు అంత శ్రమను అనుభవించింది కదా, లైక్ సిల్వన్ మోసి కల్వరి కొండ మీద సిల్వలో వ్రేలాడి మరణించి 3వ రోజుకి తిరిగి లేచిండు. మరి యేసు ఎన్నో అవమానాలు అనుభవించిండు. మరి మన కోసం, మన పాపులను రక్షించడం కోసం యేసయ్య మరి సిల్వ మీద వ్రేలాడిండు. మరి ఇంత వేసిన యేసయ్యకు మనం జస్ట్ ఏమంటారు, మనం మంచి శ్రమను కొంచెం శ్రమను అనుభవించలేము, యేసయ్య అంత శ్రమను అనుభవించినప్పుడు మనం ఎంత శ్రమను అనుభవిస్తే అంత దీవెనలు మనకు వస్తాయని చెప్పేసి అంటారు. ఇప్పుడు శ్రమ అంటే పెద్దగా మనకు సిల్వ మోయడం అట్లా ఏమి ఉండవు, జస్ట్ మనకు శ్రమ అంటే మనం దేవుణ్ణి ఒప్పుకోవడం. లైక్ మన ఫ్రెండ్స్ ఉంటారు, మన ఫ్రెండ్స్కి నేను క్రిస్టియన్ అని చెప్తే మన ఎగతాళి చేస్తారేమో అట్లా అని కొంతమంది అనుకుంటుంటారు.
లైక్ జాబ్స్ అంటే ఆఫీస్లలో కొంతమంది అనుకుంటుంటారు, నేను క్రిస్టియన్ అని చెప్తే ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తారేమో, ఇగ్నోర్ చేస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఈ లోకంలో నువ్వు క్రిస్టియన్ అని చెప్పినాక నీకు కొన్ని శ్రమలు నువ్వు అనుభవిస్తావు. ఆ శ్రమలను బట్టి దేవుడు నేను మంచి సైనికుడు అని చెప్పేసి పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఎంత శ్రమను, దేవుని నిమిత్తమై ఎంత శ్రమను అనుభవిస్తావో పరలోకంలో కూడా నీకు అంత మంచి పొజిషన్ అనేది దేవుడు నీకు ఇస్తాడు. మరి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. మరి ఎవరి కోసమో అంటలేడు దేవుడు, నా కోసం కొంచెం శ్రమను అనుభవిస్తే, శ్రమ అంటే మనకు పెద్ద పెద్ద శ్రమలు ఏమి ఉండవు, జస్ట్ చిన్న చిన్న మాటలు వేరే వాళ్ళు మాటలు అంటుంటే మనం ఏం అనకుండా, అంటే యేసుకు మహిమకరంగానే ఉండాలి మనం ఏ పని చేసినా కానీ. అట్లా చిన్న చిన్న వాటిని అనుభవిస్తే దేవుడు పరలోక రాజ్యంలో మనకు మంచి పొజిషన్ అనేది ఇస్తాడు. మరి ఈ 5 బైబిల్ వార్నింగ్స్ అనేవి, అంటే ఈ 5 హెచ్చరికలు అనేవి మన లైఫ్లో చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. మరి ఫస్ట్ థింగ్ అంటే మనం దారి తప్పేదంటే డిస్ట్రాక్షన్స్, అది సోషల్ మీడియా కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఏదైనా కావచ్చు. మనం ఫస్ట్ డిస్ట్రాక్ట్ అయ్యేది ఫ్రెండ్స్ నుంచి అని నేను అనుకుంటున్నాను. మరి సెకండ్ ఏంటంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉండాలి. సెకండ్ ఏంటంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి బై యువర్ స్పీచ్, బై యువర్ బిహేవియర్, బై యువర్ లవ్, బై యువర్ ఫెయిత్. అట్లా నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. ప్రేయర్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని మనం యంగ్ ఏజ్లో దేవుని కాడి మోయాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎడతెగక ప్రార్థించుడి అని చెప్తున్నాడు. అంటే మనం ఏ సిచ్యువేషన్లో అయినా కానీ ప్రేయర్ చేసుకోవాలని చెప్తున్నాడు దేవుడు. మరి ఇంకొకటి ఏంటంటే నీ విశ్వాసాన్ని కాపాడుకో అని చెప్తున్నాడు. నీ విశ్వాసాన్ని కాపాడుకొని నిత్య జీవం చేపట్టు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మంచి సైనికుని వల్ల శ్రమను అనుభవించు అని చెప్తున్నాడు. మరి ఈ 5 హెచ్చరికలు మన లైఫ్లో మంచిగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, మరి యూత్ ఫెలోషిప్ వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హవిల, చాలా మంచిగా చాలా చక్కగా చెప్పావు. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంటుంది. సామ్రాట్, చెర్రీ, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. యెషయా తండ్రి, గడిచిన దినాలు, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి దీవించి, మమ్మల్ని సదాశివులు కాచి కాపాడి దీవించినందుకే మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యెషయా తండ్రి. అవును యెషయా తండ్రి, ముఖ్యంగా మరి సాయంకాలంలో మాకు ఇటువంటి మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యెషయా తండ్రి. అవును యెషయా తండ్రి, మరి ముఖ్యంగా ఈరోజు మట్టల ఆదివారం ఉండే యెషయా తండ్రి, మరి మట్టల ఆదివారం కూడా ఎంతో మంచిగా జరిగే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యెషయా తండ్రి. ఈ వారం ఎవరెవరైతే జాయిన్ కాలేదో వచ్చే వారం వాళ్ళు మళ్ళీ జాయిన్ అయ్యేటట్లు చూడమని వేడుకుంటున్నాను యెషయా తండ్రి. ఇలాగే మేము ఎన్నో జూమ్ మీటింగ్స్ జరుపుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని వేడుకుంటున్నాను యెషయా తండ్రి. అవును యెషయా తండ్రి, ఈ జూమ్ మీటింగ్ కూడా మంచి జరిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యెషయా తండ్రి. అవును యెషయా తండ్రి, ఎలాంటి సాతాను శోధనలు కీడు లేకుండా చూసినందుకే మీకు వందనాలు యెషయా తండ్రి. మరి వాక్యం చెప్పిన హవిల కొరకై ప్రార్థిస్తున్నాను యెషయా, చక్కటి వాక్యం కొరకై మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యెషయా తండ్రి. మరి వచ్చే వారం ఎవరైతే మెసేజ్ చెప్తున్నారో వాళ్ళ కొరకే ప్రార్థిస్తున్నాను యెషయా తండ్రి. మళ్ళీ ఈ వారం అంతా కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తారని వేడుకుంటున్నాను యెషయా తండ్రి. ఈరోజు దినమంతా కూడా మాతో ఉన్నందుకు వందనాలు యెషయా తండ్రి. అవును యెషయా తండ్రి, మళ్ళీ వచ్చే వారం గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఉంటుంది యెషయా తండ్రి. మళ్ళీ ఆ గుడ్ ఫ్రైడే ఈస్టర్ కోసమే ప్రార్థిస్తున్నాను యెషయా తండ్రి. మంచి జరిగే భాగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను యెషయా తండ్రి. గుడ్ ఫ్రైడే ఈస్టర్కి అందరూ వచ్చి, యవనస్తులు అందరూ వచ్చి పాల్గొనే భాగ్యాన్ని మీరు దయచేస్తారు యెషయా తండ్రి. మరి సంఘ కాపాడి పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ కొరకే ప్రార్థిస్తున్నాము యెషయా తండ్రి. మరి
ఎవరెవరైతే మర్చిపోయినా వాళ్ళందరి కొరకే ప్రార్థిస్తున్నాను ఏసే తండ్రి. ఈరోజు దినమంతా కూడా మారుతుంటారని ఏసే నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సామ్రాట్. అనౌన్స్మెంట్ ఉంటుంది. అనౌన్స్మెంట్ అన్న. ఏం లేదు. సో మనం ఈస్టర్ కొరకు మనం సాంగ్ ప్రిపేర్ అవుతున్నాం కదా, సో అది రేపు కానీ ఎల్లుండి కల్లా మనం ఫైనలైజ్ చేసుకుందాము. సో ఫైనలైజ్ చేసి మనం ప్రాక్టీస్ అనేది మనం స్టార్ట్ చేయాలి. సో అది కీప్ ఇన్ మైండ్. చాలామంది మంచి పాటలు పెట్టారు. సో దాంట్లోకి నుంచి ఒకటి అందరికి ఇష్టమైన పాట, అందరికి వచ్చిన పాట కానీ మనం సెలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేద్దాం. అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. ఆకాష్ సిస్టర్. క్లోజింగ్ ప్రేయర్ చేయాలి. సరే. అందరు కళ్ళు మూసుకున్నాడే ప్రేయర్ చేసుకున్నాం. కృపాల తండ్రి, జీవంగా యేసయ్య, ఈ దినము తండ్రి నీ దినం యేసయ్య, ఆరాధన శుద్ధించే గణపరిచే దినం యేసయ్య. ఈ ఉదయకాలం నుంచి కాచి కాపాడి తండ్రి యేసయ్య, నీ మందిరం నడిపించినావు తండ్రి యేసయ్య. మట్లాదరం తండ్రి ఈరోజు మేము చక్కగా అందరం కలిసి కూడుకొని తండ్రి జరుపుకున్నందుకు నీకు ఎంతో కోటి కోటి వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మా దాంట్లో తండ్రి యేసయ్య ఎంతో చూపించినా మీకు తక్కువ యేసయ్య. మా కోసం మన్నించి తిరిగి లేచిన గొప్ప దేవుడు యేసయ్య. సాయంత్రం కాలం తండ్రి యూత్ విషయం తండ్రి అందరం కూడుకొని తండ్రి యేసయ్య అందరం జరుపుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఎంతో మందికి ఇలా లేదు తండ్రి యేసయ్య. మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు ఎంతో కోటికి వందనం చెల్లిస్తున్నాం యేసయ్య. మమ్మల్ని ఇంకా ఇళ్ళనే బలపరిచి తండ్రి ఇంకా మేము ఎదిగేటట్టుగా తండ్రి యేసయ్య, ఒకరికి ఇలా చెప్పేటట్టుగా తండ్రి యేసయ్య మాకు ఒక నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. నీకు సాధమంటే ఏం లేదు తండ్రి యేసయ్య, అడగని అంటున్నావు తండ్రి యేసయ్య, కానీ మేము అడగలేకపోతున్నాం తండ్రి. నీకు విశ్వాసంగా కలిగి జీవించే మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. అలాగే తండ్రి యేసయ్య చెప్పిన వాక్యం బట్టి తండ్రి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. మంచి ఆరోగ్యం దయచేసి ఆ బిడ్డకి ఇంకా తెలివి జ్ఞానం ఇచ్చి తండ్రి ఇలా దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఆ వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి వినిడ్చిపెట్టకుండా తండ్రి యేసయ్య నువ్వే సాయం దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. కృప దయచేయండి తండ్రి. పాడిన పాటలు బట్టి తండ్రి యేసయ్య, చేసిన ప్రేయర్ బట్టి తండ్రి యేసయ్య నువ్వే కృప దయచేసి తండ్రి నువ్వు ఎక్కడ భద్రపరచుకోమని వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. నువ్వు ఉండి నడిపించి తండ్రి కృప దయచేయండి తండ్రి. మాకు ఇచ్చిన ఎంతో గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇంకా మమ్మల్ని ఇలానే లోతుగా బలపరిచి కృప దయచేయండి. ఇంకెంతమంది జాయిన్ కాలేకపోయినారో తండ్రి, నెక్స్ట్ సండే తండ్రి వాళ్ళని నువ్వు నడిపించి తండ్రి నీ మాటలు తెలుసుకొని తండ్రి నీ దగ్గరికి వచ్చిన కృప దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. కృప దయచేయండి తండ్రి. ఇంకెవరి కోసం ప్రార్థించే వాళ్ళ జ్ఞాపకం చేసుకోమని తండ్రి మా ఎదుగుతున్న ఎవరి జీవితంలో నువ్వే తోడుని కాపులా దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. కృప దయచేసి మంచి ఆరోగ్యంతో కృప దయచేసి నువ్వు నడిపించండి తండ్రి యేసయ్య. అలాగే తండ్రి మాకు ఇచ్చిన చిన్ని భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. అందరూ ఆశని దీవించమని ఇంకెవరి కోసం ప్రార్థించలే వాళ్ళకు కూడా జ్ఞాపకం చేసుకోమని చిన్ని ప్రార్థన యేసయ్య నామములో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. పరలోక ప్రార్థన, ముగింపు ప్రార్థన. షెల్ ఐ టాక్ సమ్ ఫ్యూ మినిట్స్? ఇప్పుడు ఈస్టర్ ఉంటుంది కదా, మనకందరికి తెలుసు కదా, ఈస్టర్ రోజు చాలా చర్చిల్లో చాలా మంది బాప్తిసం తీసుకుంటారు. అలాగే మన దాంట్లో ఉన్న యవనస్తులు కూడా చాలా వరకు బాప్తిసాలు తీసుకుని వారు ఉన్నారన్నమాట. కాబట్టి తీసుకున్న వారు కాకుండా తీసుకోవాలి అనుకుంటున్న వారు వాళ్ళ పేర్లను నవీన్ కన్నా అండ్ చక్రవర్తి కన్నా ఇచ్చి, మరి సాటర్డే బాప్తిసానికి సంబంధించిన క్లాసులు ఉంటాయి. ఒకవేళ యువర్ విష్ అనిపిస్తే, మీకు ఇష్టమైతే అటెండ్ అయ్యి బాప్తిసం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఐ రియలీ అప్రిషియేట్ చెల్సి, చాలా మంచిగా చెప్పావమ్మ వాక్యము. మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. దేవుడు మిమ్మల్ని బహుగా ఇలా ఈ రీతిలోనే దీవించాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వెల్కమ్. దేవుని యొక్క మహాకృపలో, ఆయన పరిచర్యలో మీరు అందరు ఈ రీతిలోనే ముందుకు వెళ్తూ గొప్ప దీవెనలకు మీరు పాత్రలు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే బాప్తీసం తీసుకోవడానికి అందరు సిద్ధపడాల. ఎందుకు అంటే ఏ దినం ఎలా ఉంటుందో మనకు తెలియట్లేదు. కాబట్టి బాప్తీసము మారు మనసు పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మ యొక్క రుచి ఏంటో మనం చూడగలుగుతాం. కాబట్టి అది డెఫినెట్గా ఉండాలా. కాబట్టి మీరు అందరూ పెద్ద పిల్లలే, చిన్నవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. తీసుకుంటాను అని అనుకునేవారు నెక్స్ట్ చక్రవర్తి అయినా అండ్ నవీన్ అన్న మీతో ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడతారు. ఓకేనా? థ్యాంక్ యూ.
సరే అన్న, థ్యాంక్ యూ. పరలోక ప్రార్థన ముగింపు ప్రార్థన పాషా గారితో ముగించు. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి యందు అలాగ నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, శోధనలో పడకుండా దుష్టు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నువ్వు అయినావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసం ఈ గ్రూప్ లో చేరిన ప్రతి ఒక్కరికి, మరి విశేషంగా వాక్య పరిచర్య చేసిన చెల్సికి అండ్ వారి కుటుంబానికి సదా తోడును గాక. ఆమేన్.